ఏమండి పార్ట్ 15 నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుట ఎట్లు. ఈరోజు లాస్ట్ భాగం. మొదటి నుంచి చెప్పిన భాగాలు ఒక 5 నిమిషాలు చెప్తాను. మొదటి భాగంలో ఏం చెప్పుకున్నామంటే జనవరి నుండి జూన్ వరకు 2025 టైటిల్ ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుట ఎట్లు. పార్ట్ 1 ఏం చెప్పామంటే బైబిల్ సారాంశాన్ని ఒక్క మొక్కలో ఏంటి ప్రేమ. బైబిల్ సారాంశం ఒక్క మొక్కలో ప్రేమ. పార్ట్ 2లో ఏమి నేర్చుకున్నామంటే ప్రేమని విడదీస్తే 2 భాగాలు. ఒకటి దేవుని ప్రేమ, పొరుగు అని ప్రేమ. దేవుని ప్రేమను విడదీసుకుంటే మనం 4 ఆజ్ఞలు, పొరుగు అని ప్రేమించుకుంటే 6 ఆజ్ఞలు. ఈ 4 ఆజ్ఞలనేమో సిద్ధాంతపరమైన ఆజ్ఞలు, మిగిలిన 6 ఆజ్ఞలనేమో నైతికపరమైన ఆజ్ఞలు. పార్ట్ 2లో మనం నేర్చుకున్నాం. పార్ట్ 3లో పొరుగు వారిని ప్రేమించిన పరమ తండ్రి తనయుడు. ప్రేమించి ఏం చేశాడు అంటే ప్రాణం పెట్టాడు. పార్ట్ 4 ఆజ్ఞలు ఎన్ని. పార్ట్ 5 పార్ట్ 4లో ఏం చెప్పుకున్నామంటే ఆజ్ఞలు ఎన్ని. ఆదాము అవ్వలకి ఇచ్చిన ఆజ్ఞలు ఎన్ని, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు ఎన్ని. పార్ట్ 5లో 10 ఆజ్ఞల విభజన, సిద్ధాంతపరమైనవి, నైతికపరమైనవి. పార్ట్ 6లో ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞల్ని క్రీస్తు పాటించాడా, మనం పాటించాలా. పార్ట్ 7లో సిద్ధాంతపరమైన ఆజ్ఞలు మొదటి యేసుక్రీస్తు ఎలా పాటించాడు. పార్ట్ 8లో రెండోది ఎలా పాటించాడు. పార్ట్ 9లో మూడవది, 4వది ఎలా పాటించాడు. పార్ట్ 8లో మనం ఏం చెప్పుకున్నామంటే 3 రకాల దేవుడి గురించి చెప్పుకున్నాం. బాహుబలమే దేవుడు, కడుపే దేవుడు, సిరే దేవుడు. పార్ట్ 10 మొత్తం కలిపి 6 నైతికపరమైన ఆజ్ఞలు యేసుక్రీస్తు ఎలా పాటించాడు, మనం ఎలా పాటించాలి. పార్ట్ 11 ఏంటంటే ఎవరు పొరుగువారు. పార్ట్ 12 ఏంటంటే 10 ఆజ్ఞల ప్రకారం పొరుగువారు అంటే ఏంటి, పొరుగువారిని ప్రేమించడం అంటే ఏంటి, ఎవరి పట్ల మనం నెరవేర్చితే పొరుగువారిని ప్రేమించినట్లు. పార్ట్ 13 ఏంటంటే నిన్ను వలె అంటే అర్థం ఏమిటి, పొరుగువారి పట్ల మనం చేయవలసినవి ఏంటి, చేయకూడనివి ఏంటి. పార్ట్ 14 పొద్దున్న నేర్చుకున్నాం ఏంటి, దేవుని ప్రేమించటం అంటే ఏంటి, దేవుని ప్రేమించకపోతే ఏమవుతుంది. పార్ట్ 15 నుండి ఇప్పుడు పార్ట్ 15 నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుట ఎట్లు. బైబిల్ సారాంశం మొత్తాన్ని మనం తీసుకుంటే ఒక మొక్కలో ఏంటంటే ప్రేమ. కొంచెం బ్యాక్కి వెళ్తే ఈ ప్రేమ 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి దేవుని ప్రేమించుట, సహోదరుని ప్రేమించుట. దేవుని ప్రేమించుట, సహోదరుని ప్రేమించుట రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటంటే ప్రేమ. ప్రేమలో 2 భాగాలు, దేవుని ప్రేమించుట, సహోదరుని ప్రేమించుట. దేవుని ప్రేమించుట మళ్ళీ 4 ఆజ్ఞలు, సహోదరుని ప్రేమించుట 6 ఆజ్ఞలు. అంత మీకు తెలిసింది, మళ్ళీ ఏమి నేను చెప్పట్లా. అవునా, 4 ఆజ్ఞలు పాటిస్తే దేవుని ప్రేమించినట్టు, ఈ 6 ఆజ్ఞలు సహోదరుని పట్ల మనం నెరవేర్స్తే సహోదరుని ప్రేమించడం. ఈ 2 కలిపితేనే మనం ప్రేమ కలిగి ఉన్నట్లు. సహోదరుని మాత్రం ప్రేమించి దేవుని ప్రేమించకపోతే కుదరదు. దేవుని మాత్రమే ప్రేమించి సహోదరుని ప్రేమించకపోతే ప్రేమ కలిగి ఉన్నట్లు కాదు. మత్తయి సువార్త చూడండి ఒకసారి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి అంటే పిల్లలకు పాఠ్య పుస్తకాలని బరువు తగ్గిస్తున్నారంట. అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లని కలిపి ఒక టెస్ట్, సోషల్ 4 టెస్టులు కలిపి ఒక టెస్ట్, రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. కానీ దేవుడు ఏం చేశాడంటే చాలా ఉన్న ఆజ్ఞలన్నింటినీ సిలబస్ తగ్గించేసి 2 ఆజ్ఞల్లో పెట్టడం జరిగింది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 36 నుంచి అండి. బోధకుడా, మత్తయి సువార్త 22వ అధ్యాయం 36 నుంచి 40 వరకు చదువుదాం. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన అంటే అర్థం ఏంటి, ఇదొక్కటే మనం పాటిస్తే సరిపోద్ది అన్నట్టుగా అడుగుతున్నాడు. ఏదైనా అడిగాను. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. ఇదొక్కటే మనం భాగాల్లో మిస్ అయ్యాం. మళ్ళీ ఒకసారి చదవండి. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించవలెను. ఇది ముఖ్యమును
మొదటిదినైన ఆజ్ఞ. దీని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. దాని తర్వాత మొక్క కూడా చదవండి. నిన్ను వలె నీ పొరుగువానిని నిన్ను వలె నీ పొరుగువాని మొత్తం అంతా మనం నేర్చుకుంటూ వచ్చాం. 10 ఆజ్ఞలు ఎవరి పట్ల అయితే మనం నెరవేరుస్తామో వాళ్ళని ప్రేమించినట్లు. రెండవ ఆజ్ఞ దాని వంటిదే. 40 వచ్చిన వరకు చదవండి. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తల వచనములకు ఆధారములై ఉన్నవి. 40 వరకు అయిపోయిందమ్మా. ఇప్పుడు మనం నేర్చుకునే అంశం ఏంటంటే, నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి? పొరుగువానిని ప్రేమించేవాడే ఖచ్చితంగా దేవుణ్ణి కూడా ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించేవాడు ఖచ్చితంగా పొరుగువానిని ప్రేమించాలి. ఉదయం మనం నేర్చుకున్నట్లు దేవుణ్ణి ప్రేమించేవాడు ఏం చేస్తాడంటే గొర్రెల్ని మేపుతాడు, గొర్రెల్ని కాస్తాడు. పొరుగువాని పట్ల 6 ఆజ్ఞలు నెరవేర్చేవాడు పొరుగువానిని ప్రేమించేవాడు. ప్రేమలో పూర్ణము అసంపూర్ణం ఉంటుందండి. ప్రేమలో పూర్ణము అసంపూర్ణమైన ప్రేమ ఉంటుంది అంటారా? ప్రేమ అంటే ప్రేమే అంటారా? ఉదయం మనం నేర్చుకున్నట్లుగా ప్రేమ అంటే అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకొనుటయే ప్రేమ. 1 యోహాను పత్రిక 5:3 పొద్దున చదువుకున్నాం మనం. దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకొనుటయే దేవునిని ప్రేమించుట. ఓకే, మన టాపిక్ ఏంటంటే పూర్ణంగా ప్రేమించడం అంటే ఏంటి? దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవటమే ప్రేమ. ఇక్కడ ఈయన ఏమని అడుగుతున్నాడంటే, ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడిగితే, ధర్మశాస్త్రంలో ముఖ్యమైనది ఆజ్ఞ ఏదైనా అడిగితే, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో నీ ప్రభు అయిన దేవునిని ప్రేమింపవలెను. పూర్ణముగా. ప్రేమ అంటే అర్థం ఏంటంటే ఆజ్ఞల ప్రకారం నడుచుకోవటమే ప్రేమ. మరి పూర్ణముగా ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమలో పూర్ణం అసంపూర్ణం ఉంటుంది అంటారా? చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలు ఎంతమందిని ప్రేమిస్తారండి? చాలా మందిని ప్రేమిస్తారు. పూర్ణంగా ఎవరిని ప్రేమిస్తారు? పాలు వదలకు ముందు అమ్మను ప్రేమిస్తారు. పాలు వదిలేసిన తర్వాత కొంచెం నాన్న ప్రేమిస్తారు. ఇంకొంచెం వదిలేసిన తర్వాత అన్నం తింటే మొదలైతే మామని తాతని ప్రేమిస్తారు. తర్వాత అక్కని ప్రేమిస్తారు. పూర్ణంగా కనిపించే ప్రతి వాళ్ళని పూర్ణంగా ప్రేమిస్తారా? ప్రేమించరు. ఇప్పుడు అర్థమైందా తేడా మీకు? పూర్ణము అంటే 100%, 100/100. అంటే ప్రేమలో ఏమున్నాయంటే స్థాయిలు ఉన్నాయి. షాజహాన్ గారు వాళ్ళ భార్య ముంతాజ్ బేగాన్ని ఏం చేశారంటే ప్రేమించి ముంతాజ్ దాని పేరు మీదుగా తాజ్ మహల్ అని ఒక అద్భుతమైన కట్టడం ప్రపంచ వింతల్లో ఒక వింతగా ఉండేటట్టు చేశాడు. ఇది ప్రేమ? ఇది పూర్ణంగా ప్రేమించడమా? ప్రేమ గుర్తేనది. ప్రేమ గుర్తుగా, ప్రేమకు చిహ్నంగా. మరి దేవునిని ప్రేమించడం అంటే ఏమిటి? ఒక ముక్కలో చెప్పాలంటే దేవుని మాట వినడమే పూర్ణముగా ప్రేమించటం. దేవుడు చెప్పిన దాన్ని వినడమే పూర్ణముగా ప్రేమించటం. అమ్మా నాన్నలు పిల్లల్ని ప్రేమిస్తారు, పిల్లలు కూడా అమ్మా నాన్నని నా పిల్లలు నన్ను బాగా ప్రేమిస్తారంటే అర్థం ఏంటంటే నా మాట నా పిల్లలు వింటారని అర్థం. మాట వింటే ఏంటని అర్థం? ప్రేమిస్తున్నారని అర్థం. బైబిల్ గ్రంథంలో మనకి దేవుడు నన్ను 2 మనుషులు పూర్ణంగా ప్రేమించాడని రాయించాడు. వాళ్ళు ఏం చేస్తే దేవుడు ఆ మాట అన్నాడో తెలుసుకుంటే అది కూడా మనం చేస్తే ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైన ఆజ్ఞను మనం కూడా పాటించేసినట్లు. సింపుల్గా అయిపోద్ది. ఓకేనా? సంఖ్యాకాండం చూడండి, 14:24. అదే సంఖ్యాకాండం 14:24. సంఖ్యాకాండం 14:24. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించటమే ముఖ్యమైనది, ప్రాముఖ్యమైన ఆజ్ఞ. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో. ఒక వ్యక్తి గురించి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ఈ మనిషి నన్ను పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టేదను. ఇక్కడ ఒక మనిషే కనపడ్డాడు మనకి. ఇంకో మనిషి ఉంటాడు. 32వ అధ్యాయం 11, 12, 13 చదవండి. 32వ అధ్యాయం అదే సేమ్ సంఖ్యాకాండం 32. మనందరికి కూడా సంఖ్యాకాండం ఏం అర్థం అవ్వదు.
చదువుతుంటే అన్ని నెంబర్ లాగానే ఉంటాయి. ఎంత మంచి పాఠం ఉందో చూసారు సంఖ్యాకాండంలో. 32 అధ్యాయం 11, 12, 13. అయితే 32 అధ్యాయం 11, 12, 13 వచనాలు. 22 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషుల్లో కూర్చోండి, పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనేజీయుడునగు యెఫున్నె కుమారుడైన కాలేబును యేను కుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవడును పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించలేదు. బైబిల్ గ్రంథం మొత్తం ఇద్దరు గురించి చెప్తున్నాడు దేవుడు. ఏమనంటే కాలేబు యెహోషువ అనేవాళ్ళు నన్ను పూర్ణ మనస్సుతో అనుసరించారు, పూర్ణ మనస్సుతో ప్రేమించారు. ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైన ఆజ్ఞలు నెరవేర్చారు, అంతే కదా. అక్కడ మీకు ముందు రాయబడిన మాట అంటే 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అని రాయబడలేదా? చదివారు కదా. 20 సంవత్సరాలు ప్రాయము 25 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయం కలిగిన వాళ్ళు అంటే మీరు గుర్తుంచుకోండి. మనకి ఇజ్రాయేలీలు ఎంతమంది అంటారంటే 6 లక్షల కాల్బలం అంటారు. 6 లక్షల కాల్బలం అంటే 25 ఏండ్లకు పైబడిన వాళ్ళు. మరి వాళ్ళకి వృద్ధులు ఉంటారు, మామలు ఉంటారు, తాతలు ఉంటారు, భార్యలు ఉంటారు, పిల్లలు ఉంటారు. వీళ్ళు కాక మిశ్రిత జనం అంటారు. ఇప్పుడు రూతు యూదురాలు, ఇజ్రాయేలీయురాలు కాదు. రూత్ ఎవరు? అన్యులకు సంబంధించిన ఆవిడ. ఈవిడ వీళ్ళతో కలవడం వల్ల మీ దేవుడే నా దేవుడు, మీదే నాది అని వచ్చేయడం వల్ల ఇలాంటి వాళ్ళు అందరినీ మిశ్రిత జనం అంటారు. మిశ్రిత జనం కూడా వచ్చారు. మొత్తం ఎంతమంది అంటే 20 లక్షల మంది అంటండి. 20 లక్షల మందిలో ఎంతమంది దేవుణ్ణి పూర్ణ మనసుతో ప్రేమించారంటే అంటే 10 లక్షలకు ఒకళ్ళ 10 లక్షలకు ఒకళ్ళు దేవుణ్ణి పూర్ణ మనసుతో ప్రేమించారు. పూర్ణ మనసుతో ప్రేమిస్తే ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైన ఆజ్ఞ. ఇది నెరవేరిస్తే మీరు బాగుగా ప్రవర్తించిన వారు గుదురు. కానానును వేగు చూడడానికి గోత్రానికి ఒకరిని చొప్పున 12 మందిని పంపిస్తారు. అవునా? 10 మంది ఏం చెప్తారంటే చెడ్డ సమాచారం చెప్తారు, వీళ్ళిద్దరు మాత్రం మంచి సమాచారాన్ని చెప్తారు. మీకు చిన్న ఉపమానం చెప్తాను. పెద్ద కొండ గట్టిగా మీరు మాట్లాడేది విజయవాడలో మీకు తెలుసు. బ్యారేజీకి అవతల 2 కొండలు ఉన్నాయా? బ్యారేజీ లేదనుకుందాం. ఆ కొండకి ఈ కొండకి మధ్యలో ఒక అబ్బాయి చాలా సాహసం చేసి తాడు కట్టాడు. పెద్ద తాడు, ఒక దగ్గర 20-30 కేజీలు లేకపోతే 50 కేజీలు 60 కేజీలు 100 కేజీలు బరువు వేసినా దాని మీద తాడు తెక్కకుండా అటు కొండకేసాడు, ఇటు కొండకేసాడు. వేసిన విషయం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పాడు. అందరూ చూడడానికి వచ్చారు. కట్టేయడం అయిపోయిన తర్వాత ఆ చివరి నుంచి ఈ చివరికి తాడు మీద భయపడకుండా నడుచుకుంటూ అవతలకి వెళ్ళాడు. మళ్ళీ నడుచుకుంటూ అవతలకి వచ్చాడు. అందరూ చప్పట్లు కొట్టారు. ఏమన్నాడంటే, మీలో ఎవరికైనా ధైర్యం ఉంటే నా భుజం మీదకి ఎక్కి కూర్చోండి, అవతలకి తీసుకొస్తారా అన్నాడు. ఎందుకు వచ్చింది మధ్యలో దారితే తలకాయ పగిలిపోద్ది, మేము ఎవ్వరం కూడా రావంటే రామన్నారు. మళ్ళీ ఆ చివరికి వెళ్ళి అడిగాడు, వాళ్ళు ఎవరు రానని. మళ్ళీ చివరికి వచ్చి అడిగారు, ఎవరు రానని. ఈ లోపల 8 సంవత్సరాలు ఒక పిల్లోడు చెయ్యెత్తి నేను వస్తాను అన్నాడు. ఎక్కించుకున్నాడు, భుజం మీద ఎక్కించుకుని ఇలా పట్టుకున్నాడు, కాళ్ళు ఇలా పట్టుకున్నాడు. ఈ అబ్బాయి అలా నడుచుకుంటూ వెళ్ళాడు. అలాగే నడుచుకుంటూ వెనక్కి వచ్చాడు. దిగిన వెంటనే వీళ్ళందరూ గుమ్మిగూడి, మాలో ఎవరికి కూడా నమ్మకం రాలేదు, నీకు ఎలా వచ్చింది నమ్మకం అంటే, ఆయన మా నాన్న అన్నాడంట. ఆయన ఎవరు అనుకున్నారు? మా నాన్న మీద నాకు నమ్మకం ఉంది. ఇది పూర్ణ విశ్వాసం అంటే. మీకు అర్థం అవడానికి ఉపమానం చెప్పా. ఎవరిద్దరికి పూర్ణ విశ్వాసం ఉందంటే కాలేబు యెహోషువకి మాత్రమే పూర్ణ విశ్వాసం ఉంది. మిగిలిన వాళ్ళకి ఏమి లేదు, పూర్ణ విశ్వాసం అనేది లేదు. దేవుడు చెప్పాడు అంటే చేస్తాడు, అంతే. వాస్తవానికి ఇజ్రాయేలీలకు యుద్ధ నైపుణ్యాలు ఉన్నాయా? ఏమీ లేవు. ఇరుకే గోడలు మీకు తెలుసు కదా, ఆ చైనా గోడల కన్నా పెద్దవి. ఆ గోడల మీద ఇల్లు కట్టుకోవచ్చు అంట. ఒక ఆవిడ ఇల్లు కట్టుకుని తెలుసు కదా, ఇల్లు కట్టుకుని ఉంది అంటే. ఇల్లు కట్టుకునేంత గోడ అంటే ఎంత పెద్దది ఒకసారి ఆలోచించండి. మందం కాదు, ఎంత వెల్లడిపు ఉంది. ఇల్లు కట్టుకుని నివసించే అంత వెల్లడిపు ఉంది గోడలో. ఆ గోడల్ని చుట్టూ మీరు నడవండి కూలిపోతాయి అన్నాడు, అంతే. కూలిపోయినాయా? అది దేవుని యొక్క శక్తి. వీళ్ళు
గోడలు చూడాలా, దేవునిలో ఉన్న బలాన్ని చూడాలంటే దేవునిలో ఉన్న బలం. అప్పుడు మనం ఎలా ప్రేమించినట్టు దేవుణ్ణి పూర్ణ మనసుతో మనం ప్రేమించినట్లు. పరిస్థితులను చూడొద్దు, నన్ను చూడు. మన పరిస్థితులు, ఎట్టి పరిస్థితులు మీరు చూడొద్దు, నన్ను చూడండి అని దేవుడు చెప్తున్నాడు. వీరిద్దరు పరిస్థితులు ఎలా ఉన్నాయో చూశారు. తర్వాత పరిస్థితులను పక్కన పెట్టి దేవుడు ఎంత బలవంతుడో అని ఒకసారి చూశారు. కాబట్టి మంచి సమాచారాన్ని వాళ్ళకి తెలియజేస్తారు. ఈ వివరణ అంతా కూడా మీకు ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 21 నుంచి 37 వరకు ఉంది. చదివితే మీకు బాగా అర్థమైంది. ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 21 నుంచి 37 వరకు చదవండి. ద్వితీయోపదేశకాండం అసలు ఏం జరిగింది, అసలు సందర్భం ఏంటి, అసలు ఎందుకు దేవుడు ఇంత మాట అన్నాడు వీళ్ళని అనేది మొత్తం వివరణ. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 21 నుంచి 37 వచనాల వరకు. ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవికాండం, ద్వితీయోపదేశకాండం అంటే 5వ పుస్తకం 1వ అధ్యాయం 21వ వచనం. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించును. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దానిని స్వాధీనపరుచుకును. భయపడకుము. ఈ 2 మాటలు గుర్తుంచుకోమన్నాడు మోషే గారు. భయపడకుము, అధైర్యపడకుము. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదుము. వారు మన కొరకు ఈ దేశమును వేగి చూసి తిరిగి వచ్చి అందులోనికి మనకు వెళ్ళవలసిన త్రోవను గూర్చి, మనం చేరవలసిన పురములను గూర్చి మనకు వర్తమానం చెప్పుచునంటది. ఆ మాట మంచిదనుకుని నేను అంటే 12 గోత్రాలు అనమాట. గోత్రం ఒక్కంటికి ఒక మనిషి అంటే 12 మందిని మనుషుల చొప్పున 12 మందిని పంపించాను. వారు తిరిగి ఆ మన్యమునకు పోయి ఇష్కేలు లోయకు వచ్చి దానిని వేగి చూచి ఆ దేశ ఫలములను చేతపట్టుకొని మన యొద్దకు తీసుకుని వచ్చి మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదని మనకి తెలియజెప్పిరి. అయితే మీరు వెళ్ళనొల్లక మాటకు తిరగబడి మీ గుడారములలో చనుగుచు ఏమంటున్నారు చూడండి, యెహోవా మన యందు ఏంటి పట్టాడంట, దేవుడు పగబట్టాడంట వాళ్ళని. పగబట్టినందున మనలను సంహరించినట్లు అమోరీయుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశంలో నుండి మనల్ని రప్పించి ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళగలము? మన సహోదరుడు అక్కడి జనులు మనకంటే వీళ్ళకంటే బలిష్ఠులంట. అంటే ఇప్పుడు వీళ్ళు పరిస్థితులను చూసారా, దేవుడిని చూసారంటే పరిస్థితులనే చూస్తున్నారు. దేవుడు ఎంత బలవంతుడో మర్చిపోయారు. సముద్రం ఏమైపోయింది? పాయలైపోయింది. అది గుర్తుందంటారు అసలు వాళ్ళకి? గుర్తు లేదు. పరిస్థితులు మాత్రం తర్వాత చదువు. ఎత్తరులై ఉన్నారు, ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటు ప్రాకారములతో ఉన్నవి. అక్కడ అనాకీలను సూచితమని చెప్పి మా హృదయములను మీ హృదయాన్ని కరగజేస్తారంట. వాళ్ళు చెప్పిన మాట మీరు చెప్పిద్దరి. అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి. మీకు ముందర నడుచుచున్న యెహోవా మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధం అంతా గుర్తు చేస్తున్నాడు. మీ పక్షం యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు ఇప్పుడు సత్యం కొంచెం చల్లబెళ్ళేటప్పుడు నేను కోడేశ్వరు ఎత్తుకొచ్చేవాళ్ళం. వర్షం కూడా అలాగే ఎత్తుకొచ్చేవాళ్ళు హరిబాబు వాళ్ళు. దేవుడు ఎలా ఎత్తుకొచ్చాడంటండి,
చేతులతో ఎత్తి పట్టుకొచ్చినట్టు వచ్చాడంట. ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పేదిని. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు ఎవరి మీద నమ్మకం ఉంచలేదండి వీళ్ళు. ఎవరికైతే దేవుని మీద నమ్మకం ఉండదో వాళ్ళు పూర్ణ మనసుతో ప్రేమించినట్లు కాదు. పరిస్థితులను మాత్రమే చూస్తారు. పరిస్థితులు మించిన దేవుడు ఎంత బలవంతుడు అనేది మర్చిపోతారు. మర్చిపోయి ఏం చేశారంటే భయపడిపోయారు, అధైర్యపడిపోయారు. ఓకే రైట్, తర్వాత చదువు 37 వరకు చదవండి. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డ తరము వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. అతడు అదండి మనకు కావాల్సింది. పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించెను కనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చేదనని ప్రమాణం చేసెను. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి మిమ్మల్ని బట్టి నేను బండ మీద కొట్టమంటే మాట్లాడాను కదా, అదంతా గుర్తు చేస్తున్నాడు. నీ పరిచారకునకు యెఫున్నె కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నువ్వు ప్రవేశించవు అని చెప్పిన సందర్భాన్ని ద్వితీయోపదేశం అంటే మళ్ళీ రెండోసారి ఉపదేశం చేస్తూ చెప్తున్నాడు ఈ మాటలంట. మిగిలిన వారు పరిస్థితులను చూశారు, దేవుణ్ణి చూడలేదు. కాబట్టి మిగిలిన వాళ్ళు ఎవ్వరు కూడా ప్రవేశించరని చెప్పాడు కదా, వీళ్ళిద్దరు మాత్రమే ప్రవేశిస్తారని చెప్పాడు. అదే జరిగిందండి. మనకి పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు చేస్తాడు అనే నమ్మకం మనకు ఉందనుకోండి, మనం పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించినట్లు. బైబిల్లో చిన్న మాట రాయబడింది ఏంటంటే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5, 6 వచనాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. నీ స్వబుద్ధి, ఇక్కడ ఉన్న 8 మంది 10 మంది ఏం చేశారంటే వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు. స్వబుద్ధిని ఆధారం చేసుకొనక స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయముతో. మనం గుర్తుంచుకోండి, ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మకం అనేది ఉంచాలి. ఇది బైబిల్ గ్రంథం మొత్తానికి ప్రాముఖ్యమైన మొట్టమొదటి ఆజ్ఞ. పూర్ణ హృదయముతో. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే పూర్ణ హృదయముతో మనం దేవుణ్ణి, మళ్ళీ చదవండి అక్కడ ఉన్న మాట, పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. మనం దేవుని యందు నమ్మిక ఎలా ఉంచాలి అంటే పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచాలి. అలా నమ్మిక ఉంచితే ఏం జరుగుతుంది కింద చూడండి. ఈ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ త్రోవలను నువ్వు పూర్ణ హృదయంతో దేవుడి మీద నమ్మకం ఉంచితే ఆటోమేటిక్గా మన మార్గాన్ని దేవుడు ఏం చేసేస్తాడంటే సరళం చేసేస్తాడు. మరి భక్తిహీనుల గురించి బైబిల్ గ్రంథాల్లో రాయబడిన మాట ఏంటంటే వాళ్ళు ఏది తలుస్తారో అదే జరిగిద్ది అంటండి. రెఫరెన్స్ చూపిస్తాను మీకు. 10వ అధ్యాయం 24 వచ్చిన సామెతల గ్రంథం. మన త్రోవలు సరళం అవ్వాలి అంటే పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించాలి. భక్తిహీనులు ఏది తలుస్తారో అదే జరిగిద్దని బైబిల్ గ్రంథంలో రాయబడిన సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24 వచ్చిన. భక్తిహీనులు దేనికి భయపడును అదే వాని మీదకి వచ్చింది. దేనికి భయపడ్డారు వీళ్ళు? మిగిలిన వాళ్ళందరూ కూడా అమ్మో మనం అక్కడికి వెళ్ళలేము, వెళ్తే వాళ్ళతో మనం గెలవలేము అన్నారు. వాళ్ళు ఏది తెలిసారో అదే జరిగింది. ఏం జరిగింది? భక్తిహీనులు ఏది తలిస్తే అదే జరుగుతుంది. పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించే వాళ్ళ యొక్క మార్గాలు దేవుడు ఏం చేస్తాడంటే సరళము చేస్తాడు. మనం కూడా చూడండి,
ఎప్పుడు కూడా మన జీవితంలో రాకుండా డౌట్ ఏంటంటే పరలోకం వెళ్తామంటారా? వెళ్ళాం, ఇంకెందుకు. మనకు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే క్రైస్తవులు మాట్లాడి చూడండి, మీరు పరలోకం వెళ్తారా అని అడిగారు అనుకోండి, ఈ ప్రపంచంలో పెద్ద డౌట్ ఏదో వాళ్ళని అడిగినట్లుగా ఫీల్ అవుతారు వాళ్ళు. ఎవరికి తెలియని క్వశ్చన్ వాళ్ళని అడిగినట్లుగా. మనం పరలోకం వెళ్తామంటారా అనుకున్నాం అనుకోండి, ఇంకెళ్ళాం. భక్తిహీనుడు ఏది తలుస్తాడో అదే జరిగింది. పూర్ణ మనసుతో దేవుని యందు నమ్మిక ఉంచితే మార్గం సరళమైంది. నేను వెళ్తాను పరలోకం, దేవుడు నా కోసం రక్తాన్ని ఖర్చాడు, నేను ఏ పాపం చేయకుండా బతుకుతున్నాను, వెళ్తానంటే నీ దేవుని మనస్సు పూర్ణంగా పూర్ణ మనసుతో దేవుణ్ణి నువ్వు సేవిస్తే నీ మార్గం ఆటోమేటిక్గా సరళం అయిపోద్ది, చక్కగలుగుతుంది. సులువులో దొంగ చక్కగా పూర్ణ మనసుతో ప్రేమించాడు, మార్గం ఏమైపోయిందంటే సరళం అయిపోయింది, స్టెప్లో వెళ్ళిపోయాడు అంతే. ఓకేనా? కాబట్టి మనం భక్తిహీనంగా ఉండి ఏది తలిస్తే అదే జరిగిద్ది, దేవుని పూర్ణ మనసుతో సేవిస్తే అదే జరిగిద్ది. మన యొక్క మార్గాన్ని దేవుడు ఏం చేస్తాడంటే సరళం చేయడం అనేది జరుగుతుంది. సందేహం లేకుండా నమ్మారంట కాలేబు, యెహోషువ. మనం కూడా దేవుడిని ఎలా నమ్మాలంటే సందేహం లేకుండా నమ్మాలి. కీర్తనల గ్రంథం చూడండి, 26వ అధ్యాయం 1వ వచనం. 26వ అధ్యాయం 1వ వచనం సగం నుంచి ఉంటుంది చూడండి. ఒక భక్తుడు ఎవరంటే దావీదు గారు రాస్తున్న మాట ఏంటంటే, ఏమీ సందేహము లేక నేను యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. దావీదు గారు దేవుడిని ఎలా నమ్మాడంటే ఏ సందేహం లేకుండా నమ్మాడంట. మనం కూడా ఏం చేయాలంటే ఏ సందేహం లేకుండా నమ్మడం అంటే అర్థం ఏంటంటే పూర్ణ మనసుతో నమ్మటం అని అర్థం. క్రీస్తు యేసునందున్న వాళ్ళకి వచ్చే 4 లాభాలైనా మనం చెప్పండి, మన వారం చెప్పాము. 4 క్రీస్తు యేసునందు 4 లాభాలు కాదు, క్రీస్తు యేసునందున్న వారికి వచ్చే 4 అద్భుతమైన 4 ఆశీర్వాదాలు, అద్భుతమైన 4 ఆశీర్వాదాలు మనం చెప్పుకున్నాం. 4 ఆశీర్వాదాలు మరణం తర్వాత అవి మనల్ని ఏమీ కూడా, మరణం మనల్ని ఆ 4 ఆశీర్వాదాల ద్వారా మరణం ఏం చేయలేదంటే మనల్ని ఏమీ చేయలేదు. మనం ఆ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని యందు ఎలా ఉండాలి అంటే పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మిక ఉంచాలి. పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు మనకి పాత నిబంధనలు ఇంకెవరైనా ఉన్నారంటారా? వీళ్ళిద్దరే అంటారా? మరి ఎక్కడ రాయబడలే మనకి. 6 లక్షల కాల్బలం 20 లక్షల జనాంగంలోంచి 2 మాత్రమే నన్ను పూర్ణ మనసుతో ప్రేమించాడని దేవుడు చెప్పాడు. యెహోషువ, కాలేబు. మిగిలిన వాళ్ళందరూ పరిస్థితులు చూశారు కానీ దేవుని గొప్పతనాన్ని చూడాల. మనం పరిస్థితులు చూడకుండా మన దేవుడు ఎంత గొప్పడో చూస్తే మనం దేవుని పూర్ణ మనసుతో ప్రేమించినట్లు. ఒకవేళ భక్తిహీనంగా మనం అది జరగదు ఇది జరగదు ఉంటామంటాం పోతామంటాం అనుకున్నాం అనుకోండి, మన భక్తిహీనుడు ఏది తెలిస్తే అదే జరిగింది. మనం దేవుని పూర్ణ మనసుతో సేవిస్తే మన మార్గం ఏమైందంటే దేవుడు సరళం చేస్తాడు. వాళ్ళిద్దరి వల్లే మనం అందరం కూడా పూర్ణ మనసుతో దేవుడిని ప్రేమిస్తే మన మార్గం ఏమైందంటే సరళము చేయబడుతుంది. దావీదు గారు ఎలా ప్రేమించాడంటే సందేహం ఏమీ లేకుండా పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించడం అనేది జరిగింది. అబ్రహాం శారా దగ్గరికి దేవుడు వచ్చి ఏం చెప్పాడంటే 100 ఏళ్ల వయసులో మీకు మగబిడ్డని ఇస్తానని చెప్పాడు. అవునా? నమ్మారా? నమ్మలేదండి. ఫస్ట్ నవ్వినా తర్వాత నమ్మారు. ఇది పూర్ణ మనసుతో వాళ్ళు నమ్మారు కాబట్టి వాళ్ళ మార్గాన్ని దేవుడు ఏం చేశాడంటే సరళం చేశాడు. నమ్మకపోతే ఏం చేస్తాడు? ఎలాగో నమ్మట్లేదు కాబట్టి భక్తిహీనుడు ఏది తలిస్తే అదే జరిగింది. మనం భక్తిహీనంగా తలంపులు తలుచుకోకూడదు దేవుని దగ్గర. భక్తి పరులుగా దేవుణ్ణి పూర్ణ మనసుతో ప్రేమించి మన తలంపులు ఉంటే మన మార్గాలు సరళం అనేది అవుతుంది. యోసేపు గారు ఉన్నారు. యోసేపు గారు కూడా భక్తిపరుడే భక్తిహీనుడా? భక్తిపరుడే. మరి ఆయనకి ఏం జరిగిందంటే చాలా గొప్ప జరిగింది అతనికి జీవితంలో. అతను కూడా ఏ మనసుతో సేవించాడు దేవుణ్ణి? పూర్ణ మనసు. అతని మార్గాలన్నీ ఏమైనాయి అంటే సరళమైనవి. కొత్త నిబంధనలో మీకు బాప్తిస్మ ఇచ్చే యోహాను గారి తల్లిదండ్రుల పేర్లు చెప్పండి. ఎలిజబెత్, జకరియా,
ఎలిజబెత్. వీళ్ళిద్దరు ఎలా ఉన్నారంటే బాగా ముసలి వయసులో ఉన్నారు. దేవుణ్ణి ఆజ్ఞలన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నారంట. మరి వీళ్ళు కూడా ఏ మనసుతో ప్రేమించినట్టు అంటారు? పూర్ణ మనస్తే కదా, పూర్ణ మనసుతో చేయించారు కాబట్టి వాళ్ళ యొక్క మార్గం ఏమైందంటే సరళం చేయండి. మనం కూడా పూర్ణ మనసుతో దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏది చెప్తే ఇది జరిగిద్ది అంతే. నువ్వు నన్ను నమ్ముకో, బాప్తిసం తీసుకో, పరలోకానికి వెళ్తామంటే వెళ్తావు, అంతే. మీరు ఫిక్స్ అయిపోవాలి. వెళ్తామంటావా, కణానికి వెళ్తామంటావా, వెళ్తే వాళ్ళు చంపేస్తారేమో అదే పడిపోయి అటువంటి ఏమీ కూడా ఉండకుండా దేవుణ్ణి ఎలా నమ్మాలి అంటే పూర్ణ మనసుతో నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, పరలోకానికి వెళ్ళిపోతాను. నాకు దానికి సాక్ష్యంగా యేసుక్రీస్తు పునరుద్ధానుడై నా ముందు లేచిన చరిత్ర బైబిల్ గ్రంథంలో కనపడుతుంది. నేను కూడా తిరిగి లేస్తాను. క్రీస్తు యేసునందుంటే నన్ను మరణము ఏమీ చేయలేదు. నా ఆత్మ పరదేశికి వెళ్లకుండా ఆపలేదు. క్రీస్తు రెండో రాకుండా పరలోకానికి వెళ్లకుండా కూడా ఆపలేదు. మన శరీరం మహిమ శరీరంగా కూడా మారకుండా కూడా మరణం మనల్ని ఆపలేదు. ఇంకోటి ఏం చెప్పాను మీకు ఆ రోజు? 4 చెప్పాను. మనకున్న ఘనత మరణం మన ఘనతను ఏమీ తీసేయలేదు. 4 కదమ్మా. మనకున్న సహనాన్ని కూడా సహవాసం ఇక్కడ ఉన్న సహవాసం ఇక్కడ ఉంటుంది. మరణం తర్వాత కూడా మన సహవాసం పరదేశంలో వాళ్ళతో, తర్వాత పరలోకంలో వాళ్ళతో సహవాసం కూడా ఏమీ మరణం మనం ఏం చేయలేదంటే ఏమీ చేయలేదు. ఎప్పుడు క్రీస్తు యేసునందుంటే పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమిస్తే. కాబట్టి వాళ్ళిద్దరు మాత్రమే వెళ్ళారు. భూమి మీద ఎవరైతే పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమిస్తారో సేవిస్తారో వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారు. ఇది ఫిక్స్. దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? పరిస్థితులు ఎంత గడ్డుగా ఉన్నా, ఎంత దారుణంగా ఉన్నా దేవుడు ఏది చెప్తే అది నమ్మాలి, అంతే. మీరు వెళ్తారు కానానికి అన్నాడంటే వెళ్తారు. వాళ్ళు అక్కడ యుద్ధ శూరులు, పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి, వాళ్ళ శూరులు చాలా గొప్పవాళ్ళు, యుద్ధ నైపుణ్యాలు ఉన్నాయి. వాళ్ళకి మనకి ఏమీ రాదు. ఎన్ని అనవసరం. ఇరికే గోడలు ఏమైనాయి అంటే చుట్టూ తిరిగితే కూలిపోయినాయి అంటే అంత పెద్ద పెద్ద గోడలు. అంటే మనం పరిస్థితులను చూడకుండా ఏం చూడాలంటే దేవుని బలాన్ని చూడాలి. అలా చూసిన వాళ్ళు యెహోషువ, కాలేబు. కాబట్టి వాళ్ళిద్దరు దేవుడు ఏమన్నాడంటే పూర్ణ మనసుతో వీళ్ళను సేవించారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే పరిస్థితులను చూడకుండా దేవుణ్ణి మాత్రమే చూస్తే మనం పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాలి. పూర్ణ మనస్సుతో ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు మాత్రమే పరలోకానికి అర్హులు. ఎలా చెప్పొచ్చు అంటే కానాను ఎవరు ప్రవేశించారంటే యెహోషువ, కాలేబు మాత్రం. 20 లక్షల మందిలో ఇద్దరే వెళ్ళారు. ఇద్దరు వెళ్ళడానికి కారణం ఏంటంటే పూర్ణ మనసుతో ఆయన్ని ప్రేమించారు. దావీదు గారు కూడా ఏం చెప్పాడంటే ఏ సందేహం లేకుండా పూర్ణ మనసుతో నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఇది ముగింపు భాగం. అర్థమైందండి మీకు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించేటట్టు పార్ట్ 1లో మీకు చెప్పి ఇప్పటి వరకు మీరు అనుకున్నది ఒకటి, ఇప్పుడు నేను చెప్పేదంతా ఒకటి, బైబిల్లో ఉన్నది మరొకటి అని చెప్పాను. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించేటట్లు ఎంత ఉంది? చాలా ఉంది. ఇది పెద్ద సబ్జెక్ట్. నేను సింపుల్గా 15 భాగాలుగా చిన్న చిన్న ముక్కలుగా మీకు చెప్పాను. ఇంకా 2-3 ఉంటాయి. ఉంటే కుదిరితే వచ్చే నెలలో దాన్ని నాకు దేవుడి జ్ఞానాన్ని ఇస్తే, అనుగ్రహిస్తే చెప్తాను. నాకు అందిన జ్ఞానం వరకు మీకు అందించేశాను. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించట ఎట్లు 10 ఆజ్ఞలు మనం నెరవేర్చటమే పొరుగు వారిని ప్రేమించటం. అది ఎవరు చేశారు అంటే యేసుక్రీస్తు పొరుగు వారిని ప్రేమించాడు. ఏం చేశాడు అంటే 10 ఆజ్ఞలు నెరవేర్చాడు. మనం మన జీవితంలో 10 ఆజ్ఞల్ని కంఠస్థం చేసి నెరవేరిస్తే పొరుగు వారిని ప్రేమించినట్లే. అంతేనండి, పొరుగు వారిని ప్రేమించినట్లు. ఇంకో పాఠం చదువు ప్రస్తుతం ఒకసారి అర్థిస్తాను. 9:9కి వెళ్ళిపోదాం.